నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఏపీని ప్రపంచ పటంలో పెడతా, దేశంలోనే ఏపీని నంబర్ 1 చేసేస్తానన్న చంద్రబాబు అన్నంత పని చేసేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. కాకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసో ప్రజలకు మేలు చేసో ఈ కీర్తి గడించలేదు. దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువును నిలువునా తీస్తూ ప్రత్యేకంగా గుర్తింపు తీసుకొచ్చారు. దేశ ప్రజలంతా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. అధికార మదంతో పచ్చ కీచకులు రెచ్చిపోతున్నారు. కన్ను మిన్ను కానకుండా తెగబడుతున్నారు. ఆడపిల్లల మాన ప్రాణాలను తోడేస్తున్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యే ఇలాఖాలో మహిళని వివస్త్రని చేసి దాడి చేశారు టీడీపీ గూండాలు. ఆంధ్రప్రదేశ్లో ఈ దుశ్శాసన పర్వం ఇంకెన్నాళ్ళు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమాలుకుంటున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా ఎన్నెన్ని చేస్తోన్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద అరాచకాలు, లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. ఆటవిక పాలనలో ఆమెకి కనీస భద్రత కరువైపోయింది. ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ రాక్షసుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి. మహిళల భద్రత మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని పాలకుల సాక్షిగా పచ్చ కీచకులు పేట్రేగిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడడంలో మాత్రమే కాదు, దారుణం జరిగిన తర్వాత న్యాయం చేయడంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. గుంటూరులో జరిగిన దారుణం ఇందుకొక చిన్న ఉదాహరణ మాత్రమే. బాధితురాలు టీడీపీ గూండాల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాక కాకీలు కనీసం చర్య తీసుకోలేదు. కానీ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు మాత్రం నిస్సిగ్గుగా పేట్రేగిపోయారు. నడి రోడ్డుపై బాధితురాలని వివస్త్రని చేసి చావగొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు పచ్చ కీచకులున్నారు, జాగ్రత్త. టీడీపీ గూండాల అరాచకాలకు అల్లాడిపోతున్న మహిళలు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో కొనసాగుతోన్న దుశ్శాసన పర్వం. ధృతరాష్ట్ర పాలనలో చెలరేగిపోతున్న పచ్చ కామాంధులు. రెడ్ బుక్ అరాచక స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో ఆమెపై నిత్యం అఘాయిత్యాలే. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన, దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో మహిళల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృహృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవి. అలాంటిది గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే టీడీపీ గూండాలు ఏపీలో హింస రచన మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే పచ్చ కీలకులు చెలరేగిపోవడం మొదలైంది. చివరకు టీడీపీ గూండాలు నడి రోడ్డు మీద మహిళను వివస్త్రను చేసి చావగొట్టే స్థాయికి చేరారంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో పచ్చ కీలకులు సాగిస్తోన్న వరుస అఘాయిత్యాలు చూసి యావత్ దేశం వణికిపోతోంది. ఇంత జరుగుతోన్నా ఏలిన వారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. ఇదిగో ఇలా చూడండి, టీడీపీ గూండాల దాష్టికం చూడండి. అధికార మదంతో పచ్చముఠ ఎంతగా పేట్రేగిపోతుందో చూడండి. పాలకులే రెడ్ బుక్ అరాచకాల మధ్య నిస్సిగ్గుగా తమ ఉనికిని చాటుకుంటోన్న వేళ తెలుగుదేశం నేతలు కూడా అదే బాటలో బరితెగిస్తున్నారు. గుంటూరు నగరంలో టీడీపీ రౌడీలు చేసిన దారుణమిది. సభ్య సమాజం సిగ్గుపడేలా ఓ మహిళను వివస్త్రను చేసి చితకబాదారు. ఏకంగా 10 నిమిషాల పాటు అలానే నడి రోడ్డుపై ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 21వ డివిజన్లో కృష్ణబాబు కాలనీలో ఓ మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. ఆమె ఇంటికి తాగునీటి పైప్ లైన్ కు సుమారు 15 సంవత్సరాల క్రితం మోటారు ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ఆ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు వేశారు. ఈ నేపథ్యంలో మహిళ ఇంటి పైప్ లైన్ కు ఉన్న మోటార్ను తొలగించాలని 21వ డివిజన్ తెలుగుదేశం సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దీంతో ఆమె తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తిని కలిసి రోడ్డు నిర్మాణం జరిగినప్పటికీ వాటర్ పైప్ లైన్ కు మోటార్ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, దాన్ని తొలగించాల్సిన అవసరం లేదంది. ఈ సమయంలో ఆమెకి మూర్తికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఆ మహిళ భర్త, కుమారుడు మహిళతో కలిసి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో అధికారులెవరూ లేకపోవడంతో తన భర్తని అక్కడే ఉంచి కొడుకుతో సహా ఇంటికి వెళ్ళింది ఆమె. ఈ విషయం తెలిసిన టీడీపీ నేత మల్లెల మూర్తితో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. నడి రోడ్డుపై వివస్త్రను చేశారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిందన్న భయం కూడా లేకుండా దాడి చేశారంటే పోలీసులంటే లెక్కలేదు. ఎన్ని అరాచకాలు చేసినా తమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి చూసుకుంటుందన్న ధీమా. సభ్య సమాజం సిగ్గుపడేలా నడి రోడ్డుపై ఆమెను వివస్త్రను చేసి 15 నిమిషాలు కాళ్లతో తన్నుతూ అరాచకం సృష్టించారు. ఇరుగు పొరుగువారు బాధిత మహిళకు దుస్తులు అందించే ప్రయత్నం చేస్తోన్నా తెలుగుదేశం గూండాలు ఒప్పుకోలేదు. దాడి తరువాత బాధితులు మళ్లీ నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన దారుణం చెప్పినా ఖాకీలు పట్టించుకోలేదు. మరుసటి రోజు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కానీ చర్యలు తీసుకోలేదు. పైగా నియోజకవర్గ టీడీపీ నేతలు రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే మహిళను వివస్త్రను చేసిన వీడియోలను సాక్షి మీడియా వరుసగా ప్రసారం చేయడంతో ప్రజలంతా అటు పోలీసులను ఇటు తెలుగుదేశం పార్టీని చీకొట్టడంతో అప్పుడు అటు పోలీసుల్లో ఇటు ఎమ్మెల్యే గళ్ళా మాధవిలో కదలిక వచ్చింది. పాపం ఆ భర్త ఏం చేశాడంటే, సరే ఇంటికి వెళ్ళండి మీరు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను, పోలీసులు ఇంకా రాలేదని ఆ భార్యని కూతురుని ఇంటికి పంపించాడు. అప్పుడు వచ్చాడు మూర్తి మళ్ళా ఒక అవతారంతో కొంతమందిని వెంటబెట్టుకొచ్చాడు. దానిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తీసుకొచ్చి భర్త పోలీస్ స్టేషన్లో ఉండగా, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని భర్త అక్కడ కూర్చుని ఉండగా, ఎరా పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా, నేను తెలుగుదేశం వాడిని, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారా చూస్తా అని ఆ ట్రాన్స్జెండర్స్ సహాయంతో 9 మంది ఆమె మీద దాడి చేశారు. విచ్చలవిడిగా కొట్టారు. కొట్టారు పో, బట్టలు తీసేశారు. టోటల్గా వివస్త్రం చేశారు. అవన్నీ చూపించకూడదు, నేను చూపించను. సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వివస్త్రణ చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోలా. కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? సభ్య సమాజం అంతా చీత్కరించుకుంటుంటే, ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తారా అని అసహ్యించుకుంటుంటే అప్పుడు మేల్కొన్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి టీడీపీ గుండా మల్లెల మూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. అటు పోలీసుల దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి మమా అనిపించారు. నడి రోడ్డు మీద మహిళని వివస్త్ర చేసి చావగొట్టి 2 రోజులైనా అటు మల్లెల మూర్తి మీద గళ్ళా మాధవి యాక్షన్ తీసుకోలేదు. పోలీసులు అసలెవర్నీ అరెస్టు చేయలేదు. 3వ రోజు మీడియాలో కథనాలు వచ్చే వరకు ఇదేం పెద్ద విషయం కాదులే అన్నట్లుగా టీడీపీ నేతలు, పోలీసులు, పాలకులు వ్యవహరించారు. చివరకు దేశమంతా దుమ్మెత్తిపోయడంతో మరో హైడ్రామా మొదలు పెట్టారు. ఒకప్పటి చంబల్లోయ, బీహార్లోని దారుణాలను తలదన్నేలా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, బాలికలపై బరితెగించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఏం చేసినా సరే తమకు అడ్డేముందన్న అధికార మదంతో టీడీపీ రౌడీలు, గూండాలు తెగబడి మహిళలు, బాలికలను అపహరించి అత్యాచారానికి ఒడిగడుతున్నారు. చివరకు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలే బరితెగించి మహిళలను చెరబడుతున్నారు. వారి స్ఫూర్తితో టీడీపీ గూండాలు మరింత పేట్రేగిపోతున్నారు. దీంతో ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ కామాంధుడు దాడి చేస్తాడు అని రాష్ట్రంలోని మహిళలు తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. సంస్కృత భాష నుంచి తెలుగు భాష దాకా మహిళను కీర్తిస్తూ రాస్తున్నాం, మాట్లాడుతున్నాం. కానీ చేతల్లో మాత్రం ఆమె మీద అఘాయిత్యాలు ఆగడం లేదు. హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు ఒకటేంటి, అన్ని కోణాల్లో మగువల ఉసురు పోసుకుంటూనే ఉన్నారు టీడీపీ గూండాలు. రెడ్ బుక్ స్ఫూర్తితో కీచకులుగా మారిన పచ్చమూక తెలుగు జాతి సిగ్గుపడే రీతిలో అత్యాచార పర్వం కొనసాగిస్తున్నారు. టీడీపీ కీచకులతో జనసేన కీచకులు పోటీ పడుతున్నారు. జనసేన దుశ్శాసనులతో టీడీపీ దుశ్శాసనులు పోటీ పడుతున్నారు. వెరసి పచ్చ రాక్షసుల చేతుల్లో ఆడపిల్లలు బలైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆడపిల్లలు, ఆడపిల్లల తల్లిదండ్రులు, రాష్ట్రం నిండా కూటమి కామాంధులున్నారు, జాగ్రత్త. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం కొత్త ముచ్చుమర్రిలో 9 ఏళ్ల గిరిజన బాలికను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఇప్పటికీ బాలిక మృతదేహం దొరకలేదు. నిందితులు బాలిక మృతదేహానికి రాయి కట్టి కృష్ణానదిలో విసిరేశారు. ఈ కేసులో కూడా ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. హోంమంత్రిగా ఒక మహిళ ఉన్న రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
చివరకు నడి రోడ్డు మీద మహిళను వివస్త్రణ చేసి చావగొట్టేదాకా టీడీపీ గూండాల అరాచకాలు చేరాయి. పచ్చ కీచకులు చేస్తోన్న వికటాట్టహాసాలు పాలకుల అసమర్థతని చాటి చెబుతున్నాయి. ముక్కు పచ్చలారని పసికందులపై అత్యాచారాలు ఎంతటి కఠినాత్ములకైనా కంటతడి తెప్పిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్ పాలకుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో టీడీపీ గుండాలు చెలరేగిపోయాయి. హత్యలు, హత్యాయత్నాలతో పచ్చమూక చెలరేగిపోయింది. ఆ తరువాత మానభంగ పర్వం మొదలైంది. నాడు క్షీణించిన శాంతి భద్రతలపై హోంమంత్రి అనిత ఎలా స్పందించారో ఒకసారి చూడండి. దేనికైనా టైం రావాలండి. ఇప్పుడు నేనేమైనా చెయ్యాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల, నేనేమైనా చెప్పండి, ఇలా గన్ పట్టుకుని తిరగాల, నేనేమైనా చెయ్యాలి అంటే నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది. విన్నారుగా, పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు, వేల సంఖ్యలో దాడులు, వందల సంఖ్యలో హత్యాయత్నాలు, రేప్లు నాన్ స్టాప్ గా జరుగుతుంటే దేనికైనా టైం రావాలంటూ సాక్షాత్తు హోంమంత్రే మీడియా ముఖంగా వ్యాఖ్యానించారు. నేనేమైనా లాఠీ పట్టుకుని తిరగాలా, గన్ పట్టుకుని తిరగాలా అని హోంమంత్రే నాడు మీడియాని ఎదురు ప్రశ్నించారు. హోం మినిస్టర్ అనిత గారు, మీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 25 నెలలు దాటింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. దేనికైనా టైం రావాలని నాడు మీరే అన్నారు. నడి రోడ్డు మీద మహిళని వివస్త్రణ చేసి చావగొట్టేంత పైశాచికత్వాన్ని ప్రదర్శించేవారు మేడం టీడీపీ నేతలు, గూండాలు. మరి మీరు చెప్పిన ఆ టైం ఇంకెప్పుడు వస్తుందో? ఎప్పుడు హత్యలు, అత్యాచారాల భయం లేకుండా 5.5 కోట్ల మంది ప్రజలు ధైర్యంగా, ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ అంతుపట్టని విధంగా మారింది. టీడీపీ గుండాలు మాత్రమే కాదు, కూటమి ప్రజాప్రతినిధులు కూడా కీచక పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. బీపీ స్టెరాయిడ్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. అయినా ఆమదాలవలస ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ముద్దు దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలి పశువును చేస్తున్నారంటూ 2025లో పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యే పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. టీడీపీ నాయకురాలతో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం విషయంలో తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ వీడియోలు వరుసగా వైరల్ అవటంతో ప్రజలంతా చీకొట్టినా చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు. ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు. అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటికి వచ్చి చెప్పటంతో ఆయన అసలు రంగు బయటపడింది. ఆదిమూలం ఆ మహిళని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ కావటంతో సభ్య సమాజం నివ్వెరపోయింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగిపై కన్నేశారు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. ఫేస్బుక్ పరిచయం ఆసరాగా చేసుకుని తరచూ ఫోన్ చేసి వేధించేవారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి మహిళను లొంగదీసుకున్నారు. కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్దామని పిలిచి దారి మధ్యలో అదను చూసి వాహనంలోనే అత్యాచారానికి ఒడిగట్టాడు. తర్వాత ఇంటి దగ్గర దిగబెట్టి ఎవరికైనా చెబితే నీ కొడుకుని చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు తెలిపింది. రైల్వే కోడూరుకు చెందిన మహిళా ఉద్యోగిని భర్త హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. దాంతో రైల్వే కోడూరులో తన 3 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా ఉండటాన్ని అదునుగా చేసుకున్నాడు అరవ శ్రీధర్. ఆమెకు వాట్సాప్ చాటింగ్, వీడియో కాలింగ్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. తన కోరిక తీర్చకపోతే ఉద్యోగం తీయించేస్తా, నీ కొడుకుని చంపిస్తా అని బెదిరించి తరచూ కామవాంఛ తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వల్ల తాను గర్భవతి అయ్యానని, తనను బెదిరించి అబార్షన్ చేయించాడని బాధిత మహిళా ఉద్యోగిని వాపోయింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తెలిపింది.
కూటమిలో ప్రజాప్రతినిధి, ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే ఒక మహిళని ఇంత దారుణంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ అబార్షన్ చేయిస్తే ఆ మహిళను వేధిస్తోన్న వీడియోలు కూడా బయటకొస్తే కనీసం చర్యలు తీసుకోవటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చివరకు ప్రజలంతా చీకొట్టడంతో విప్ పదవి నుంచి తప్పించి మమా అనిపించారు అంతే. అటు కూటమి ప్రజాప్రతినిధులు, ఇటు టీడీపీ గుండాలు పోటీ పడి మరీ చేస్తోన్న ఆకృత్యాలకు తెలుగు తల్లి సిగ్గుతో తల్లడిల్లిపోతోంది. ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలి కొదిలేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. ఏపీ పేరు చెప్తేనే పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేసేశారు. రెడ్ బుక్ అండదండతో టీడీపీ గూండాలు స్వైర విహారం చేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్టు ఆడకూతుళ్ల మాన ప్రాణాలను వేటాడుతున్నారు. అత్యంత ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేసేస్తున్నారు. ఈ అకృత్యాలన్నీ చూడలేక తెలుగు తల్లి సిగ్గుపడుతోంది. బెల్ట్ షాపుల సాక్షిగా రాష్ట్రమంతా మద్యం ఏరులై పారుతోంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. పాలకులే ప్రజలను మత్తులో ముంచి విచక్షణా జ్ఞానం మర్చిపోయేలా చేస్తుంటే, పశువుల్లా ప్రవర్తించేలా ప్రేరేపిస్తుంటే ఆడకూతుళ్ల మాన ప్రాణాలకు రక్షణ ఎక్కడ దొరుకుతుంది? 9 ఏళ్ల బాలికను ముక్కలు చేసి చంపారు. అత్తా కోడళ్లను చెట్టుకు కట్టి గ్యాంగ్ రేప్ చేసేశారు. 3 ఏళ్ల పసిబిడ్డను కొరికి కొరికి చంపేశారు. 9వ తరగతి విద్యార్థిని నరికి చంపేశారు. ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ పోసి కాల్చి కాల్చి చంపేశారు. 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో ఘోరాలు, దారుణాలు, అఘాయిత్యాలు. 25 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన, దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి లోకాన్ని తలపిస్తోంది. అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అఘాయిత్యాల పర్వంలో యువతులు, బాలికల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుంది. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న ధృతరాష్ట్ర పాలకులతో మాతృ హృదయాలు ఆవేదనతో కుమిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, హోంమంత్రి ఉదాసీనత, తప్పుడు కేసులు పెట్టడంలో బిజీ అయిన పోలీసులు వెరసి ఆంధ్రప్రదేశ్లో 25 నెలలుగా మహిళల మీద నేరాలు, అఘాయిత్యాలకు కారణమవుతున్నాయి. ముక్కు పచ్చల్లారని పసిబిడ్డల నుండి బిడ్డల తల్లుల వరకు ఎవ్వరికీ గ్యారెంటీ లేదు. ఆడబిడ్డలు స్కూల్కెళ్లినా, విద్యార్థినులు కాలేజీకి వెళ్లినా, అమ్మాయిలు ఆఫీసులకు వెళ్లినా, మహిళలు గడప దాటి అడుగు బయట పెట్టినా, ఎక్కడికెళ్లినా మృగాల నుండి రక్షణ లేని పరిస్థితి. ఆడబిడ్డల రక్షణ కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ వ్యవస్థ, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ అధికారులు, సచివాలయానికో మహిళా పోలీస్, ఇలా అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది. దీంతో ఆడబిడ్డల ఆక్రందన అరణ్య రోదనగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కానీ తెలుగు రాష్ట్రాలు ప్రశాంతమైన జీవనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేవి. అలాంటిది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. 2024లో బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తా కోడళ్లపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితుల్ని పరామర్శించిన పాపాన కూడా పోలేదు బాలకృష్ణ. ఆ తర్వాత కొద్ది రోజులకే సీఎం చంద్రబాబు, బాలకృష్ణ కలిసి హైదరాబాద్లో ఒక ప్రోగ్రాంలో ఆహా ఓహో అంటూ ఒకరినొకరు పొగుడుకుంటూ ఎంజాయ్ చేశారు. ఒకవైపు రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే వీళ్ళకేం పట్టవా అని నాడు శాపనార్థాలు పెట్టారు ఏపీ ప్రజలు. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుందంటే మెజారిటీ కామాంధులు పచ్చ కీచకులే, టీడీపీ కార్యకర్తలే, నేతలే. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండ కావరం అణిచివేయాల్సింది పోయి బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. ఇక చెప్పేదేముంది, 100 మంది విద్యార్థినుల ఆత్మాభిమానాన్ని కాపాడటం కన్నా పచ్చమూకని పరిరక్షించడమే మిన్నా అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాలకృత్యాలు తీర్చుకునే వేళ, స్నానాలు చేసే సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో తమను రహస్యంగా వీడియోలు తీశారు అని, అవి బయటకు లీక్ అవుతున్నాయని తెలిసి విద్యార్థినులు సిగ్గుతో చితుకుపోయారు.
అవమాన భారంతో విలవిలలాడిపోయారు. ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా తమకు న్యాయం ఎందుకు జరగలేదో తెలియక ఇప్పటికీ ఆవేదనతో అల్లాడిపోతున్నారు. ఇప్పుడు అమరావతి పక్కనే గుంటూరు నగరంలో ఒక మహిళను టీడీపీ నేత గూండాలు కలిసి నడి రోడ్డుపై వివస్త్రని చేసి చావకొట్టారు. కేసు పెడితే పోలీసులు స్పందించలేదు. 3 రోజులకు ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు బయటకొస్తే దేశ ప్రజలంతా చీ కొడితే అప్పుడు తోలుమందం ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఇన్ని అఘాయిత్యాలు జరిగాయి. వచ్చే 3 ఏళ్లలో ఇంకెన్ని దారుణాలు చూడాలో అని రాష్ట్రంలోని మహిళలంతా భయంతో వణికిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.